శివుడికి రుద్రాభిషేకం చేశామని అంటారు. రుద్రుడు అన్న పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ఏదో కోపంగా ఉంటాడని కాదు. వేదముల యొక్క శబ్దముల చేత, వేద మంత్రముల చేత లోకమంతటికి ధర్మాన్ని నేర్పినవాడెవరో, ధర్మము చెప్పినవాడెవరో, ధర్మమునందు అనురక్తి కల్పించిన వాడెవరో, ధార్మికంగా మనము బ్రతుకుదామని కోరిక గట్టిగా నిలబడేటట్టు చేయగలిగిన వాడెవరో, ధార్మికమునందు జీవనము వైకల్యము తట్టుకునేటువంటి శక్తిని అనుగ్రహించేవాడెవరో ఆయన రుద్రుడు. అందుకే రుద్రాభిషేకం అని పేరు వచ్చింది. మారేడు దళాలతో శివునికి పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా? మారేడు దళాన్ని శివలింగం మీద పెడితే వెనకాల ఉన్నటువంటి ఈయన శివలింగానికి తగిలిందా వెంటనే ఐశ్వర్యం వస్తుంది. మారేడు దళం బోర్లా పడిందా జ్ఞానం వస్తుంది. రెండు కూడా ఫలితాలను ఇచ్చేస్తాయి. అందుకే మారేడు దళంతో శివార్చన అంత ప్రఖ్యాతి. అసలు నిజంగా చెప్పాలంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా శుభం కలిగితే ఆ శుభానికి కారణం ఎవరంటే శంకరుడే. ఇది ఎవరో చెప్పలేదు, శాస్త్రాలు చెప్పాయి. శుభములు అన్నీ కుప్పలు తెప్పలుగా ఆయన పాదముల దగ్గర పడి ఉంటాయి. ఆయన అనుగ్రహించాడంటే ఓసారి ఇలా అంటాడు, అంతే, అది ఎగిరి వెళ్ళి ఇంటికి తోరణంగా పడుతుంది. అందుకే ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, నేను ఓ పువ్వు పట్టుకొచ్చి మీ పాదముల మీద వేశాను అనుకోండి, నేను వేసినది ఏది పువ్వు, మీ పాదముల మీద ఉన్నది ఏది పువ్వు. నేను ఒక పువ్వు పట్టుకొని వెళ్ళి మల్లికార్జున లింగం మీద వేశాను అనుకోండి, పరమ ప్రేమతో వేశాను అనుకోండి, ఆ పువ్వు ఏడాది తర్వాత నా ఇంటి మనవడు. నేను ప్రేమతో వేసిన పువ్వు 2 ఏళ్ల తర్వాత నా ఇంట్లో మనవరాలు. నేను ప్రేమతో వేసిన పువ్వు నేను కట్టుకునే ఓ ఇల్లు. నేను వేసిన ఓ పువ్వు నాలో కలిగేటువంటి భక్తి. ఆయన పాదములపై వేసిన ప్రతి బిల్వదళం, ప్రతి పువ్వు నీకు కావలసినదిగా మార్చగలడు. అది ఆయన శక్తి, అది శివశంకర అనుగ్రహం. అందుకే లోకంలో దీనికి పరిష్కారం ఏమి అన్నది అందట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చెబుతారంటే అభిషేకం చేయించుకోండి శివలింగానికి అని అంటారు. ఇక అది బ్రహ్మాస్త్రం, ఇంకా అంతకన్నా ఏమీ ఉండదు.